గోదావరికని గౌతమి నగర్లో సోమవారం సాయంత్రం అయ్యప్ప స్వాముల శోభయాత్ర ఘనంగా జరిగింది. స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన ఈ యాత్ర ఎలకలపల్లి గేట్ లక్ష్మీపురం మీదుగా తిరిగి గౌతమి నగర్ అయ్యప్ప స్వామి దేవాలయానికి చేరుకుంది. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటూ బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ ఆశీస్సులతో ఈ శోభయాత్రను నిర్వహించినట్లు ఆలయ అర్చకులు అశోక్ శర్మ, గురుస్వామి లక్ష్మీనారాయణ తెలిపారు. చాలా విశేషమైన రోజు ఈరోజు. స్వామివారికి ఉదయం స్వామి ఎంతో విశేషంగా స్వామివారికి పంచామృతాభిషేకం మరియు విశేషంగా ఈరోజు అన్నదానము, సాయంత్రం ప్రదోష పూజ మరియు స్వామివారికి పడి పూజ మరియు స్వామివారి రథయాత్ర ధనుర్మార్గం చాలా విశేషంగా ఈరోజు కనుక స్వామివారి లోక కళ్యాణార్థం, గ్రామ కళ్యాణార్థం స్వామివారు మన దగ్గరికే వస్తున్నారు. ఎలకలపల్లి లక్ష్మీపురం గ్రామంలో అన్నిటినీ పిల్లలు పాపలు వారి పిల్లలను అందరినీ సుఖ సంతోషంగా ఉండాలని స్వామివారు ఆశీర్వదించి గ్రామానికి ప్రదక్షిణ చేస్తున్నారు. వారికి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని కోరుతున్నారు. స్వామి లోక కళ్యాణార్థం, గ్రామ కళ్యాణార్థం స్వామి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కలియుగమైనటువంటి అయ్యప్ప స్వామికి రథయాత్ర ప్రారంభంగా స్వామి ప్రదోషకాలంలో అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణం నుంచి ఊరేగింపు దిశగా ఎలకలపల్లి లక్ష్మీపురం గ్రామం జరుగుతుంది. కావున భక్తులు సుఖ సంతోషాలతో అందరూ చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ స్వామివారిని ఈ రథయాత్ర ప్రారంభించడం జరిగింది. స్వామి